హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే సేమియాతో 2 మినిట్స్లో చాలా సింపుల్ స్వీట్ రెసిపీ. మీరు ఎప్పుడు ఇలాంటి స్టైల్లో అయితే చేసి ఉండరు. ఒక్కసారి నేను చేసిన ఈ ప్రాసెస్లో అయితే చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను దీనికి తీసుకున్నాను సేమియా. ఇవి ఆల్రెడీ రోస్టెడ్వి, కొంచెం పొడవుగా థిన్గా ఉన్నవి తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇవి అవైలబుల్గా లేకుంటే నార్మల్ సేమియా అయినా మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యిలో బాదాం, కాజు, మన చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. నేను ఒక స్పూన్ వరకు పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. ఇవి కొంచెం క్రంచీగా టేస్ట్ అనేది ఎక్స్ట్రా డెలిషియస్ ఉంటుందని చెప్పేసి. ఇవి చూసారు కదా, మనకి ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలో, ఇది ఆల్రెడీ రోస్ట్ చేసిన సేమియానే కాబట్టి నేను ఎక్కువసేపు చేయట్లేను. జస్ట్ నెయ్యి ఫ్లేవర్ కోసం అయితే ఒక 2 మినిట్స్ వరకు రోస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ షుగర్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఇందులో మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీ దగ్గర మిల్క్ మేడ్ అవైలబుల్గా లేకపోతే షుగరే ఒక 3 to 4 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. మిల్క్ మేడ్ ఆల్రెడీ మనకి స్వీట్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇంకా షుగర్ తక్కువ, మిల్క్ మేడ్ ఒక 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఇది మనకి క్రీమీగా మిల్క్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. నేను ఇప్పుడు మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను కాబట్టి మిల్క్ కూడా ఏమీ యాడ్ చేయట్లేను. ఒక 2 స్పూన్ల వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. నాకు అది కూడా ఏం అవసరం పట్టలేదు. ఎందుకంటే మనకి సేమియా ఉడకాలంటే కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సాఫ్ట్గా అయిపోతుంది సేమియా. ఇక్కడ చూసారు కదా, మనం 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి మనకి మిల్క్ మేడ్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా బయటికి వచ్చేసి ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. దాంట్లో 2 క్రష్ చేసిన ఇలాచీలు యాడ్ చేసేసుకొని లాస్ట్కి మనం ముందు వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒక 2 నిమిషాలు ఇలా బాగా కలిపేసిన తర్వాత పొడిగా సేమియా అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం లాస్ట్కి కొద్దిగా మిల్క్ మేడ్తో మనం సర్వ్ చేసేసుకుంటే టేస్టీ సేమియా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.